దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించాలి. మాటల రూపంలో కూడా దేవుని మనం ఆరాధించాలి గనక ఆ దినమున మనమందరము దేవుని యొక్క మందిరమునికి వెళ్ళి దేవుని ఆరాధించే దినము గనక ఆ దినము ఎవరైనా బంధువులు వచ్చినారని, ఫంక్షన్ జరుగుతుందని, అలాగని బర్త్డే ఫంక్షన్ ఉందని, మ్యారేడే ఫంక్షన్ ఉందని, అలాగే మ్యారేజ్ జరుగుతుందని, తర్వాత మా బంధువులు ఏదో ఇండ్లు గృహప్రవేశం పెట్టుకున్నారని, బంధువులు ఇంటికి వచ్చినారని, ఏదో రోగం వచ్చిందని, ఈ విధముగా సాకుతో కానీ ఏ రీజన్ కాదు కావాల్సింది రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఏంటంటే దేవుని మందిరంలో ఉండాలి. నీవు ఇలలో బ్రతికి ఉన్నావు అంటే దేవుని మందిరంలో క్రమంగా ఉండాలి. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైన దినమో మిగతా దినాలు కూడా అంత ప్రాముఖ్యమైన దినాలుగా భావించి మందిరములో జరుగుతున్న కూటములో ప్రతి కూటములో పాటలు ఉంటాయి, ప్రతి కూటములో మాటలు ఉంటాయి, ప్రతి కూటములో కూడా దేవుని సన్నిధిలో వర్తమానం ఉంటుంది, ప్రతి కూటములో కూడా చక్కగా ఉంటుంది. కనుక అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం దేవుని ఘనమైన దినం ఘనముగా ఆచరించాలి. సంఘ కూడికలు ప్రతి కూడిక కూడా ఘనమైనదే గనక అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో వారు ఎడతేక ఉన్నారు అని చూస్తాం. కనుక ఆదివారం కూడా బల్ల తీసుకోవాలి. బైబిల్ చక్కని బోధ ఉంటుంది, బైబిల్ సంబంధించిన చక్కని వర్తమానాలు ఉంటాయి, సంఘ ప్రార్థన కూటంలో చక్కని ప్రార్థనలు ఉంటాయి. కనుక సంఘ కూడికల్లో సహవాస కూడికలన్నీ కూడా పాల్గొనాలని, అప్పుడు ప్రతివానికి భయం కలుగుతుందని లేఖనంలో రాయబడింది.